ఇవాళ ఇన్నిన్ని తప్పులు పాపాలు చేస్తూ మీరు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 మందే గెలిచారు. 11 మంది గెలిచినా కూడా 1100 మంది గెలిచినట్టుగా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన దాన్ని బలంగా నమ్ముతారు. ఎవడు సార్ బలంగా నమ్మేది? మెట్లు గడిగేది మీరే, కొవ్వు గెలిపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేది మీరే. మళ్ళీ 6 నెలలు తిరగంగానే అసెంబ్లీకి వచ్చి చట్ ఎవడై చెప్పింది నేను జగన్మోహన్ రెడ్డి గురించి అన్నానా? చట్ నేను అనలేదు, టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను, నేను జగన్ ఏం అనలేదు అంటారు. ఇలా ఒకటే ఆరా? మీ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే కదా సార్. ఎవరి అబద్ధాలు? ఎస్, మీరన్నది నిజం, మీరన్నది నిజం. మేము 11 మంది మాత్రమే గెలిచినప్పటికి కూడా 1100 కాదు 11,000 మంది మేము గెలిచినంత దమ్ముగానే ఇవాళ రాజకీయం చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారు. మీరు తెలిసి అన్నారో తెలియకన్నారో ఎటకారంగా అన్నారో 1100 కాదు 11,000 మంది మేము గెలిచినామన్న ధైర్యంతోనే ఇవాళ మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం. మాలో నిజాయితీ ఉంది, మేము మాట్లాడే మాటలో ప్రతిదీ ఆధారం ఉంది, ప్రతి కాగితానికి ఆధారం ఉందనేటువంటి ఆత్మస్థైర్యంతో మేము మాట్లాడుతున్నాం. నిజాయితీనే మా ధైర్యం. మీ అబద్ధాలు, మీ అసత్యాలు, మీ తప్పులే మా ధైర్యం. పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక విధ్వంసం అంటారు. ఎవడ ఆర్థిక విధ్వంసం? పవన్ కళ్యాణ్ గారు, మీరు ముగ్గురు చేసేది ఆర్థిక విధ్వంసమా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,31,000 కోట్ల రూపాయల్లో 2,70,000 కోట్ల రూపాయలు సరాసరి నేరుగా ప్రజల ఖాతాలోకి ఏదో ఒక రూపాయన డబ్బులేశారు. అదొకటే కాదు, పోర్టుల నిర్మాణం 6,000 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో, సుమారుగా 7,000 కోట్ల రూపాయలతో సచివాలయ భవంతుల నిర్మాణం, సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే హెల్త్కి సంబంధించినటువంటి బిల్డింగ్ల నిర్మాణంలో కానీ లేదా హెల్త్ని అద్భుతంగా హాస్పిటల్స్ రెనోవేట్ చేయడంలో కానీ ఎంత మార్పు ఇచ్చాడు. పాఠశాలని 48,000 పాఠశాలలు ఉంటే 16,000 పైచిలుకు పాఠశాలని మార్చి చూపించాడు. కేజ్రీవాల్ 800 పాఠశాలనే మార్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 16,000 పాఠశాలని మార్చి చూపించాడు. సాంకేతిక నైపుణ్యాన్ని వారికి అండగా ఇచ్చాడు. డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలలో చదివేవాడు తయారయ్యేట్టుగా తర్ఫీదు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు. మీరు వచ్చి సర్వనాశనం చేశారు. ఈ రోజుకి మీరు చెప్తున్నారు, ఈ రోజు కూడా అసెంబ్లీలో 9,74,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్ అని. వచ్చి పాపం కదా మీది అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగేదాకా కూడా 7 లక్షల చిల్లర కోట్లు, మొత్తం రాష్ట్రం అప్పు అంతా కలిపి 7 లక్షల చిల్లర కోట్లని మీ పయ్యావుల కేశవ్ గారు మొదటి బడ్జెట్లో చెప్పాడు. ఆయన మీరు ఇవాళ జగన్ ఒక్కడే 5 ఏళ్లలో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. తప్పు కదా సార్ ఇదంతా? చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అంట 11.75% గ్రోత్ రేట్ వచ్చిందని చెప్పని నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి 11.75% అంత గ్రోత్ రేట్ ఉంటే ఇన్ని అప్పులు ఎందుకండి? అప్పులు ఎందుకని అడుగుతున్నా. ఇప్పటికే మీరు 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు. జగన్ గారు 5 ఏళ్లు పాలించి 3,31,000 కోట్లు తెస్తే ఇవాళ మీరు ఒక్క ఈ 22 మాసాల్లో 3,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఎవరిది విధ్వంసం? మీదా మాదా? ఆర్థిక విధ్వంసం ఎవరిదండి? ఎందుకు అప్పులు చేస్తున్నారు కూడా ఎవరికి చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అదే మాట మళ్ళీ. అంటే ఇద్దరు ఒక కాగితం మీద రాసుకొచ్చినట్టున్నారు. 9,74,000 కోట్ల అప్పులు భారం, సంక్షోభం నడిపిస్తున్నాం. ఏం నడిపిస్తారు? అప్పుల్లోకి నడిపిస్తున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు గారు